ఇంట్లో అయితే లంచ్ రెడీ అయిపోయింది, తినటానికి సిద్ధంగా ఉన్నారనమాట. ఏం చేశాను చూద్దామా. ముందుగా అయితే ఈ బంగాళదుంపలన్నీ ఇలా ఉడకపెట్టి ఉంచేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే తాలింపు వేసేసుకున్నాము. సో ఏగింది తాలింపు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఎటువంటి ఇంగువ కూడా వేయట్లేదు నేను. ఇవి ఏగేలోపు బంగాళదుంప తొక్కలు తీసేసుకున్నాం, ఉడకబెట్టాం కదా. వీటిని అయితే ఒకసారి ఇలా నలిపేసుకున్నాము. బాగా స్మాష్ కాదు, కొద్ది ముక్కలు కనిపించే అయితే స్మాష్ చేయాలి. ఇవి ఏగేలోపు ఇది రెడ్ కలర్లో రావాలి బాగా. ఇవి వేగేలోపు నేనైతే ఇదిగోండి, ఇదేంటంటే పచ్చిమిరకాయ, జీలకర్ర, అల్లము, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను అనమాట. ఇవి ఎగుతున్నప్పుడే కొంచెం పసుపు, ఉప్పు వేసేసుకుందాం. ఆల్రెడీ కారం వేసుకున్నా, చూసి వేసుకుందాము. సో ఇవైతే బాగా ఏగింది కదా, ఈ కారం అయితే వేసేసుకుంటున్నా. పచ్చివాసన పోయేంత వరకు ఒక్కసారి అయితే ఫ్రై చేసుకుందాం. దీన్ని కూడా పచ్చిమిరకాయల కారం చూసి వేసుకోండి. సో ఈ కారం అయితే వేగింది కదా, ఇప్పుడైతే బంగాళదుంప ముక్కలన్నీ వేసేసుకుంటున్నా. సో అంతే, బంగాళదుంప రెడీ అయ్యింది. కావాలంటే మనం ఉల్లిపాయ అయితే పిండుకోవచ్చు అనమాట. ఈరోజు లంచ్లోకి బంగాళదుంప కూర రెడీ. సో అలానే ఇవాళ రసం బదులు మామిడికాయ పులుసు అయితే పెట్టాను. దీని తయారీ విధానం కూడా నేను పోస్ట్ చేశాను, ఫుల్ వీడియో సుశీల క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్, తప్పకుండా చూడండి. పచ్చడి కొత్త పండుమిరపకాయ పచ్చడి, ఎల్లుల్లిపాయ ఇంగువ తాలింపు అయితే వేస్తున్నా. ఇవాళ పచ్చడి ఇదే అనమాట. ఇవన్నీ నంచుకోవడానికి చక్కగా వడియాలన్నమాట. కొత్త వడియాలు, కొత్త ఊరగాయలు అన్నీ కొత్త. చూసారా, ఇదిగోండి 2 వడియాలు వేసేసుకుని వేడి వేడి నెయ్యి వేసుకుందాం. ఈ మామిడికాయ మెంతుల పులుసు మాత్రం తయారీ విధానం పెట్టాను, తప్పకుండా చూడండి. ఇదేనండి, లంచ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, తినేస్తే పోనా. నచ్చితే లైక్ చేయండి.